దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింతల యావత్తు ఆయన మీద వేయండి. చాలు. ఆయన మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాడు? ప్లీజ్ లిసన్. మిమ్మల్ని గూర్చి దేవుడు ఆలోచిస్తున్నాడు. మీరు దేవుని మనస్సులో ఉన్నారు, మీరు దేవుని ఆలోచనలో ఉన్నారు, మీరు దేవుని యొక్క ప్లాన్లో ఉన్నారు. యు ఆర్ నాట్ ఫర్గాటెన్. మీరు విడువబడిన వాళ్ళు కాదు. మీరు దేవుని యొక్క ఆలోచనలో, ఆయన యొక్క ప్లాన్లో మీరు ఉన్నారు. ఆయనే మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకోసం, మీ సఫలత కోసం ఆలోచించడా? కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీద వేయటం అంటే ఏంటో తెలుసా? బరువు తీసి పక్కన వాళ్ళ మీద పెడితే మీరు ఎట్లా ఫ్రీ అవుతారో మీరు అట్లా అవ్వాలి. అదేడో నెత్తి మీద బరువు పెట్టుకుని బస్సు ఎక్కినట్టు ఉంటుంది. మీ నెత్తి మీద మీరు పెట్టుకుని మీరు బస్సు ఎక్కిన ఉపయోగం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ బరువును కిందికి దింపినప్పుడు యూ షుడ్ బికమ్ ఫ్రీ. నా ప్రభువుకు అప్పగించాను, నన్ను గూర్చి ఆలోచించే నా తండ్రికి అప్పగించాను, నా క్షేమాన్ని గూర్చి ఆలోచించే నా ప్రభువుకు చెప్పుకున్నాను. ఆయన దీని గురించి ఖచ్చితంగా పరిష్కారం చేస్తాడు. గుర్తొచ్చినప్పుడల్లా చెప్పాలి, థ్యాంక్ యూ తండ్రి, నా కార్యం సఫలం చేస్తున్నందుకు స్తోత్రం. ఇంకా క్లిష్టంగా మారింది, చాలా త్వరగా ఫిక్స్ చేస్తున్నందుకు స్తోత్రం. ఇంకో వార్త వచ్చింది, అహీటోపేలు చేరాడని. ప్రభువా, ఇంకా వేగవంతం చేస్తున్నందుకు నీకు స్తోత్రం. మీ మాట ఇలా ఉండాలి కానీ, అవునా అట్లాగా అనుకోలేదే, ఇట జరిగిపోయిందా, అమ్మో ఇంకేమైపోద్దో, ఏమైపోవాలి, ఎటు పారిపో. నీ దేవుడు నీ అడుగులు చూస్తాడు, నీ మాటలు చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు శ్రమ పడగలిగిన దానికంటే నిన్నెక్కువ శోధించడు. ఆ శోధన కూడా ఒక పర్పస్ కోసమే ఆయన నిన్నేం చేస్తాడు, దాన్ని లేట్ చేస్తాడు. కాబట్టి మన భారాలు మనం భరిస్తున్నప్పుడు, ఈరోజు ఏ భారం మీరు కలిగి ఉన్నారు, ఏ భారం మీకు మొయ్యలేని విధంగా ఉంది, భుజాలను వంచేసి తలను వంచేసి తల దించుకునేటట్టుగా చేస్తుంది, ఏది మీకు నిద్రపట్టనీయట్లేదు, ఏది మీకు సమాజంలో సిగ్గుగాను అవమానంగాను అనిపిస్తుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. చెప్పండి, నా గురించి ఆలోచిస్తున్నాడు. చెప్పండి, నా గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు. మన గురించి ఆలోచించే దేవుడు మన సమస్యకి పరిష్కారాన్ని ఖచ్చితంగా ఆలోచించాడు. వెతికాడో దాన్ని ఆయన ఇస్తాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. దావీదు ఒక ప్రార్థన అనుకున్నాడు ఇట్లా, అయ్యో పక్షిలాగా నేను కానీ పక్షినై ఉంటే గబక్కన ఎగిరిపోయి ఎక్కడో దిగిపోయేవాడిని, ఈ పరిస్థితి నుంచి తప్పుకునేవాడిని. అవునా అన్నాడా లేదా? నీ సమస్య నుంచి నువ్వు తప్పుకోగలవా? యు ఆర్ నాట్ ఎ బర్డ్, యు ఆర్ హ్యూమన్ బీయింగ్. నువ్వు పక్షివి కాదు, కుక్కవు కాదు, జంతువు కాదు. నువ్వెవరివి? మనిషివి. యు హ్యావ్ టు ఫేస్ ఇట్. యు హ్యావ్ టు ఫేస్ ఇట్. సాతాను కూడా గర్జించు సింహములా, కింద రాశాడు, గర్జించు సింహములాగా ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడంట వాడు. సింహం ఏం చేస్తుంది? గాండ్రిస్తుంది. సింహం అసలు ఎందుకు గాండ్రిస్తుందో తెలుసా? అది కూడా రాత్రిపూట గాండ్రిస్తుంది, సైలెంట్గా ఉంటుంది. అంత సైలెంట్గా ఉంటే ఇది గట్టిగా గాండ్రిస్తుంది. అది గాండ్రిస్తే దాని యొక్క నిశ్శబ్దమైన దీనికి 5 కిలోమీటర్ల వరకు వినపడద్దంట దాని శబ్దం. ఎందుకో తెలుసా? దాని గాండ్రింపు విన్న వాళ్ళందరికీ ఇది ఉంది అని భయపెట్టడానికి. ఇది భయపెట్టడానికి అరిసే అరిపే కానీ మీద పడి తినేసేది కాదు. ఇది
నా మాట అర్థమైందా మీకు? వీడు ఈ పులి ఈ సింహం చేసేది ఏంటంటే కాసేపు గాండ్రిస్తుంది. దేనికంటే మన భయం అన్నిటికీ, అమ్మో ఇక్కడ సింహం ఉంది అనే భయం అన్నిటికీ నీది భయపెట్టడానికి అరిసిందే. ఈడు కూడా గర్జించు సింహం లాగా ఏం చేస్తాడంట, నేను భయపెడతాడంతే. నిన్ను భయపెడతాడు, బాధ పెడతాడు, నిన్నేదో చేసేస్తాను అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తాడు, కానీ నిన్ను ముట్టుకునే హక్కు వీడికి లేదు. ఎవరికి స్తోత్రం. కాబట్టి అర్థం చేసుకోండి, మన కష్టాల్లో, మన సమస్యల్లో ఎప్పుడు ఇఫ్ యు ఆర్ రైచియస్, నేను అదే చెప్తా, నీ అంతరంగం కల్మషం లేకుండా క్లియర్గా ఉండాలి. నీ అంతరంగం క్లియర్గా ఉంటే నిన్ను కదపటం ఎవ్వడి తరం కాదు. విజయం నీదే. నీ దేవుని ఎప్పుడు నీ భారాన్ని ఆయన మీద వేస్తావో, ఎప్పుడు ఆయన నువ్వు నమ్ముకుంటావో, ఆయన ఖచ్చితంగా తన విజయాన్ని ఆయన ప్రసాదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాట్ ఎవర్ మే బీ ద బర్డన్, అవర్ బర్డన్ బేరర్, మన భారాల్ని భరించేవాడు ఆయన ఉన్నాడు. ఎవ్వరి భారం కూడా ఆయనకు భారం కాదు. ఆయన మీద వేస్తే ఆయన ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి నీకు పరిష్కారాన్ని ఇస్తాడు. చెప్పండి, నువ్వు దేవుని ఆలోచనలో ఉన్నావు. నీ సమస్య దేవుని దృష్టిలో ఉంది, హెవెన్లో డిస్కస్ అవుతుంది, దానికి పరిష్కారం వచ్చేస్తుంది. ఆమేన్.